ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తాజాగా మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రేషన్ పంపిణీపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాసులు ఉండవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో జూన్ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. చౌక దుకాణాలు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. చౌక ధర దుకాణాల్లో గిరిజనులు ఉత్పత్తుల విక్రయానికి యోచిస్తున్నట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక సరుకులు ఎటు వెళ్తున్నాయో తెలియలేదు. ఒక్కో వాహనానికి నెలకు 27,000 చొప్పున పౌర సరఫరా శాఖ చెల్లిస్తోంది. చాలా అంశాలపై నిర్ణయించి రేషన్ వ్యాన్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. దీపం 2 పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని, దీపం 2 కింద బుకింగ్ కు ముందే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.